ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యూపీ రైలు ప్రమాదంలో 63 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు, సహాయక చర్యలు ముమ్మరం. ప్రమాదంలో పట్టాలు తప్పిన 14 బోగీలు, క్షతగాత్రులు, బంధువుల హాహాకారాలు. రాష్ట్రానికి 2200 కోట్ల నగదు పంపిన ఆర్బీఐ, అన్ని జిల్లాల్లో బ్యాంకులు, ఏటీఎంలకు పంపిణీ. రబీ పంటలకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం, విద్యుత్తు సమస్య రానియబోమన్న మంత్రి ప్రత్తిపాటి. తిరుమలలో నేడు కార్తీక వనభోజనోత్సవం, పార్వేట మండపం వద్ద తీతిదే విస్తృత ఏర్పాట్లు. సాగర తీరంలో అలరించిన మిస్ విశాఖ పోటీలు, హంస నడకతో సందడి చేసిన అందాల భామలు.